Hi, welcome. Hello. So, yes, now we'll be doing the analysis for match number 48, that is between LSG versus MI. So, yeah, your comments. వాట్ ఎ మ్యాచ్ అని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే జనరల్గా హై స్కోరింగ్ గేమ్స్ చివరి ఓవర్ దాకా వెళ్ళడం చూసాము ఇన్ని రోజులు. బట్ లో స్కోరింగ్ గేమ్స్ కూడా చివరి ఓవర్ దాకా వెళ్ళడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం అగైన్. ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ముంబై ఇండియన్స్ వాళ్ళ మిస్టేక్స్ నుండి నేర్చుకున్నది లేదని అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ దానికి తోడు వాళ్ళ బ్యాటింగ్ పిచ్ కండిషన్స్ని కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ కానీ అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు. అనవసరమైన షాట్స్కి వెళ్ళడం, అన్నెసెసరీ రన్అట్స్. ఐ థింక్ దే హ్యావెంట్ ప్లేడ్ వెరీ అండర్స్టాండబుల్ ఇన్నింగ్స్ లాగా అనిపించలేదు ఓవరాల్గా చూస్తే. బట్ ఎల్ఎస్జికి మచ్ నీడెడ్ విన్ అండ్ దే హ్యావ్ గాట్ దే 2 points అండ్ దే ఆర్ నౌ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో ఐ థింక్ ఎల్ఎస్జి ఓవరాల్గా చూస్తే చాలా క్యాలిక్యులేటెడ్ గేమ్ ప్లే చేసిందనే చెప్పాలి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో. ఇనిషియల్గా ఫస్ట్ పవర్ ప్లేని బాగా యూస్ చేసుకున్నారు అండ్ దానికి తోడు మిడిల్లో కొంచెం స్లోగా తీసుకుంటూ వెళ్ళారు. అండ్ దెన్ మార్కస్ స్టోయినిస్ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్. అండ్ చివర్లో కూడా నికోలస్ పూరన్ వచ్చిన తర్వాత బిగ్ షాట్స్కి వెళ్లకుండా త్రూ ఫర్ సింగిల్స్, డబుల్స్ అండ్ దెన్ హీ క్లోజ్ ది ఇన్నింగ్స్. సో ఇట్స్ pretty cool game. Even sometimes Mumbai Indians కూడా వెళ్ళింది అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎల్ఎస్జి కూడా వచ్చింది. సో ఇట్స్ అ నైస్ గేమ్ టు వాచ్. ఎస్ సార్. సో టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ఎల్ఎస్జి గెలిచింది అండ్ మనం అనుకున్నట్టే బౌలింగ్ ఆఫ్ చేసుకున్నారు. మనం డిస్కస్ చేసినట్టే పిచ్ కూడా స్లోయర్ సైడ్ ఉంది అండ్ దే రెడ్ ద పిచ్ రియలీ వెల్. సో దాంతో పాటు చేంజెస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ లైనప్లో. క్వింటన్ డికాక్ని తీసేసి యాషన్ టర్నర్ని తీసుకున్నారు అండ్ ఇంకొక బ్యాట్స్మెన్ కూడా తీసుకొచ్చారు. సో ఎలా ఉంది? ఐ థింక్ ద చేంజెస్ నిన్న మనం అనుకున్నాము చేంజెస్ చేస్తారని. సో దానికి అనుగుణంగానే చేశారు చేంజెస్. బట్ బదోనీని అనుకున్నాము, బట్ బదోనీ స్టిల్ బీ ఇన్ ద గేమ్. బట్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఇట్స్ ఎ మచ్ నీడెడ్ చేంజ్ అనే చెప్పాలి. అండ్ గుడ్ టు సీ యాదవ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. బట్ మళ్ళీ నిగుల్తోటి హీ గో అవుట్ ఆఫ్ ద ఫీల్డ్, అది చూసాము. మేబీ ఐ హోప్ ఇట్స్ నాట్ సివియర్. ఎల్ఎస్జి కనుక ప్లే ఆఫ్స్కి వెళ్తే అతని బౌలింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ విల్ సీ. దేర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ గాట్ బెటర్ విత్ దిస్ 2 points. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక తీసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎలా ఉంది? ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వెరీ వెరీ ఆర్డినరీ. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ ఫిక్సింగ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇషాన్ కిషన్ though he has played for a little longer innings, అంత ఇదిగా లేకపోయింది. అండ్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నన్ ఆఫ్ దెమ్ వర్ క్లిక్డ్. సో ఇట్స్ సో సాడ్ టు సీ. బట్ లక్కీగా ఏంటంటే చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ ఆ 20 runs రాబట్టడం కొంచెం ప్రైడ్గా అనిపించింది వాళ్ళకి. 150 అన్న అట్లీస్ట్ టచ్ అయ్యేలాగా. ఎల్ఎస్జి చేస్ చేసేటప్పుడు కూడా చివరి రన్స్ చాలా క్రూషల్ అయ్యాయి. ఇంకొక 5-10 runs కనుక ఉండింటే స్కోరు, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండిండేది. ఓవరాల్గా చూస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ అంత చెప్పుకోదగ్గగా ఏం లేదనమాట. అండ్ షెపర్డ్ని తీసుకుంటారు అనుకున్నాము, తీసుకోలేదు. కోట్జియా ఐ థింక్ హీ హ్యాజంట్ డన్ వెల్ ఇన్ ద బౌలింగ్. ఎక్కువ స్కోర్ ఇవ్వడము, లాస్ట్లో 2 boundaries. అండ్ ఓవరాల్గా నేను చెప్పుకున్నాము బుమ్రా ఈజ్ గోయింగ్ టు బీ క్రూషల్ అని. సో అందుకనే ఎల్ఎస్జి వాళ్ళు దే హ్యావ్ టు రెడ్యూస్ దేర్ స్కోరింగ్. అంటే వాళ్ళు 20 overs కాదు, 18 overs లేకపోతే 19 17 overs చేస్ చేయాలి అని వాళ్ళ టార్గెట్ని. సో బుమ్రా హ్యాస్ బీన్ ఎక్సెప్షనల్ అతను మాత్రం. ఎస్ సార్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోరింగ్ అయితే డెఫినెట్లీ తక్కువ వచ్చింది అండ్ పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ కంటిన్యూస్గా వికెట్స్ కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇది ఈ మ్యాచ్ అనే కాదు, చాలా మ్యాచెస్ నుంచి అలాగే జరుగుతుంది. అండ్ వాళ్ళు ఈ మ్యాచ్లో అడ్రస్ చేయలేకపోయారు అండ్ డెఫినెట్లీ దానికి తగ్గట్టుగానే స్కోర్ కూడా తక్కువ రావడం జరిగింది. మిడిల్ ఆర్డర్ ప్రతిసారి వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాచ్లో తీసుకుంటే తిలక్ వర్మ రన్అట్ కావడంతో చాలా ఇంపాక్ట్ అయితే పడింది. దాని తర్వాత నిహాల్ వదేరా లాస్ట్ ఒక మ్యాచ్ ఇలా ఆడాడు అండ్ దెన్ ఈ మ్యాచ్ మళ్ళీ సేవ్ చేశాడని చెప్పాలి. దాని తర్వాత కూడా టిమ్ డేవిడ్ వచ్చి కాస్త ఎండింగ్లో స్కోర్ చేయడం వల్ల ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగారని చెప్పుకోవాలి. అండ్ ఎస్, ఆ పిచ్ ఎలాగైతే లక్నో వాళ్ళు చాలా క్లియర్గా రీడ్ చేశారో
అలానే బౌలింగ్ కూడా వాళ్ళు వేశారు. కృణాల్ పాండ్యాని బౌలింగే వేయించలేదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి కృణాల్ పాండ్యా స్కోరింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో కృణాల్ పాండ్యా 2 ఓవర్స్ వేయించలేదు. సో మిగిలిన బౌలింగ్ ఆప్షన్ తీసుకున్నప్పటికీ మార్కస్ స్టాయినిస్ బాగా బౌలింగ్ వేసాడు ఇనిషియల్గా. దాని తర్వాత మోసిన్ ఖాన్, దాని తర్వాత మయాంక్ యాదవ్ అండ్ ఎస్పెషలీ ది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్. సో వీళ్ళు చాలా బాగా బౌలింగ్ చేసి రెగ్యులర్గా వికెట్స్ తీసుకుంటూ స్కోరింగ్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకుండా ప్రెజర్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ మీద కనిపించింది. మనం డిస్కస్ చేసినట్టు ముంబై ఇండియన్స్కి చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ స్కోరింగ్ అయితే చేయలేకపోయారు. బికాజ్ వాళ్ళు హిట్టింగ్ చేయాలా లేకపోతే డిఫెన్స్ ఆడుకోవాలా ఈ కన్ఫ్యూజన్లో ఆడినట్టే ఉంది. అది ఒక ప్రాపర్ ప్లాన్తో లేనట్టయితే క్లియర్ కనిపించింది. సో యా, ఎల్ఎస్జి ఎంత బాగా బౌలింగ్ చేసింది అనుకోవాలి. అండ్ హౌ గుడ్ వర్ దే ఇన్ ద ఫీల్డ్? డెఫినెట్గా ఎల్ఎస్జి వాళ్ళు ఓవరాల్గా చూస్తే దే హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఇనిషియల్గా ఆ బౌలింగ్ అటాక్ ఏదైతే ఉందో దే హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఎల్ఎస్జికి మచ్ నీడెడ్. ఐ థింక్ దే ఆర్ రియలీ గుడ్, అందులో డౌట్ లేదు. సో ఎల్ఎస్జి హ్యాస్ టు బీ ఇన్ ది ప్లే ఆఫ్స్ అనిపిస్తుంది చూస్తుంటే. యా, ఎల్ఎస్జికి డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది. ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచెస్ తీసుకుంటే ఒకే ఒక మ్యాచ్ ముంబైతో ఓడిపోవడం జరిగింది. సో సెకండ్ ఇన్నింగ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ అండ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో చాలా బెటర్ అయిందని చెప్పాలి. అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ అనేది క్లిక్ అవ్వడం చాలా ప్లస్ అయింది వాళ్ళకు. అండ్ అది ఎండ్ వరకు తీసుకురాగలిగారు అంటే చాలా నీట్గా బౌలింగ్ చేశారని చెప్పాలి. స్పిన్ వాళ్ళకు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పిన్ అంటే ఎక్కువ రన్స్ లేవు అక్కడ. ఈవెన్ ఒక 160 అయింటే కనుక డెఫినెట్గా స్పిన్ క్రూషల్ అనే చెప్పిండొచ్చు. బట్ యూ కాంట్ టాస్క్ స్పిన్నర్ టు డిఫెండ్ 6 runs ఇన్ ఎన్ ఓవర్. సో అది చాలా కష్టం స్పిన్నర్స్కి, ఏ గ్రౌండ్లో అయినా ఎంత టర్నింగ్ ఉన్నా కూడా. సో స్పిన్నర్స్ను అట్లీస్ట్ ఒక 8-10 runs పర్ ఓవర్ ఉన్నప్పుడు డిఫెండ్ చేయమంటే పాసిబిలిటీ ఉంటుంది కానీ, బట్ ఇఫ్ యూ హ్యావ్ 6 runs అండ్ యూ హ్యావ్ టు డిఫెండ్ అన్నప్పుడు చాలా కష్టం. యా, ఐ థింక్ నాకు తెలిసి డీసెంట్గానే బౌలింగ్ చేశారు. బట్ ఇట్స్ నాట్ ఎనఫ్ బేసికలీ. నేను అనుకున్నాం పీయూష్ చావ్లా బదులు శ్రేయస్ గోపాల్కి కనుక ఛాన్స్ ఇచ్చింటే బాగుండేదేమో అని, బట్ అది జరగలేదు. సో బట్ ఇట్స్ స్టిల్, ఐ మీన్ ఇట్స్ నాట్ స్పిన్నర్స్ గేమ్ బేసికలీ, ఇట్స్ ఎవ్రీబడీస్ గేమ్. సో యా, డెఫినెట్లీ ఇక్కడ మహమ్మద్ నబీన్ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు ప్రాపర్గా అని చెప్పాలి. ఒక ఓవర్ వేయించారు, దట్ టు లేట్ ఇన్ ద ఇన్నింగ్స్. ఆ ఓవర్లో వచ్చాయి, కాకపోతే ఒక వికెట్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ బై దట్ టైం చాలా టూ లేట్ అని చెప్పాలి. నువాన్ తుషారాని తీసుకొచ్చారు. నువాన్ తుషారా చాలా బాగా బౌలింగ్ చేశాడు అలాంగ్ విత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా. బట్ స్టిల్ ఒక బౌలర్ అయితే ల్యాకింగ్ అని క్లియర్గా కనిపించింది. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో కనుక వాళ్ళు బ్యాటింగ్ నెసెసిటీ ఉండింది కాబట్టి దే కుడ్ హ్యావ్ ట్రైడ్ బ్యాటర్ దేర్. ఇస్ దట్ అన్ ఆప్షన్? యా, డెఫినెట్లీ ఐ థింక్ ట్రై చేసిండొచ్చు. మనం నిన్ననే అనుకున్నాం బ్యాటింగ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి అని, బికాజ్ వాళ్ళు టాప్ ఆర్డర్ నుండి రన్స్ రావట్లేదు, టాప్ 3 నుండి. సో అలాంటప్పుడు బ్యాటింగ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఇంపాక్ట్ లిస్ట్లో వాళ్ళు యూస్ చేసుకోవాలి బ్యాట్స్మెన్ని. సో అది చేయలేదు. సో ఓవరాల్గా చూస్తే ముంబై ఇండియన్స్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ దేర్ ప్లానింగ్ అన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కిల్, ఇట్స్ నాట్ అబౌట్ ది ఇండివిజువల్స్, ఇట్స్ ప్యూర్లీ విత్ ద ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అని ఈ మ్యాచ్ ద్వారా అర్థమైపోయింది. అండ్ ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ బ్యాక్ అగైన్. సో దే హ్యావ్ టు సే బై బై టు 2024. యా, డెఫినెట్లీ ఆర్సీబీతో పాటు క్లియర్గా 9th and 10th పొజిషన్లో 10 మ్యాచెస్ ఆడి 3 wins తోటి 6 points తోటి 9 and 10 పొజిషన్స్ ఆక్యుపై చేసుకున్నారు. అండ్ టాప్ 4లోకి రావడానికి వాళ్ళకు చాలా చాలా కష్టమని చెప్పాలి. ఒకవేళ రావాలి అంటే మిగిలిన మ్యాచ్లు అనుకూలించాలి అండ్ అట్ ది సేమ్ టైం అన్ని మ్యాచ్లు గెలవాలి, రన్ రేట్ మెరుగుపడాలి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ డెసిషన్స్, టాక్టిక్స్ కూడా చాలా క్లియర్గా లేవు. వాళ్ళకు క్లారిటీ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎస్, గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ టఫ్ జర్నీ ఫర్ ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.